నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డ తెలుగుదేశం నాయకులు. భూమన తన రాజకీయ స్వార్థం కోసం టీటీడీ పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో అత్యంత ఘనంగా నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్న అధికారులు మరియు ప్రజాప్రతినిధులు. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. కేంద్రాల్లో వేల మందికి పైగా విద్యార్థులు హాజరు. కేంద్రాల వద్ద భారీ భద్రత. కమాండ్ కంట్రోల్ డీఈఓ నుంచి పర్యవేక్షణ. వార్తల్లోని వివరాలు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమన తన రాజకీయ స్వార్థం కోసం టీటీడీ పవిత్రను దెబ్బతీశారని, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాలు తీరులపై ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు కరుణాకర్ రెడ్డి చేసిందేమీ లేదని ఆరోపించారు. మేము సూటిగా అడుగుతున్నాం కరుణాకర్ రెడ్డి గారిని, ఆయన రాజీనామాతో నీకేం అవసరం అంటే మీ అబ్బా కొడుకులు ఇద్దరిని జైలుకు పంపిస్తారు. మీరు టీటీడీలో ఏదైతే అవినీతి చేశారో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మిమ్మల్ని జైలుకు పంపిస్తారు కాబట్టి మీరు రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు. ఒక నలుగురు అల్లరి చిల్లర వాళ్ళని ఆడికి పంపించి ఏదో తిరుపతి అంతా కూడా అపోజిషన్ ఉంటున్నట్టు మాట్లాడించి దానివల్ల లాభం పొందాలి, దేవుణ్ణి కించపరచాలి అనే ఉద్దేశం తప్పితే ఈ కరుణాకర్ రెడ్డి గారికి ఏమీ లేదు. అదే ఆలోచన తెలుగుదేశం పార్టీగా తిరుపతి నియోజకవర్గంలో మేము చేస్తే మీరు ఇంటి నుంచి బయట రాగలుగుతారా? మీరు అనుకుంటున్నారేమో వీళ్ళు శాంతపరులు, చంద్రబాబు నాయుడు గారు శాంతంగా ఉండమని చెప్తారు, లోకేష్ బాబు గారు శాంతంగా ఉండమని చెప్తారు, వీళ్ళు ఎవరు ఏమీ చెయ్యరులే అనే ఒక అపోహ ఉందేమో మీకు. తెల్లవారుజామున మా వాళ్ళు అందరూ పోయారు అక్కడికి. వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ నిదానంగా చెప్పి చూశారు, అయ్యా మీరు చేసే తప్పు, దైవ కార్యం పైన వచ్చాడు ఆయన, మీ నిరసన తెలియజేసాలంటే ఇంకో చోట చేసుకోండి, ఈడ కాదు అని చెబితే మీరే మహిళలను ముందర పెట్టి వెనకాల నుంచి అటాక్ చేపించి మీరే ప్రేరేపించి మేము అటాక్ చేసినామని చెప్తారా? నిజంగానే తెలుగుదేశం పార్టీ అటాక్ చేస్తే ఈ ఊర్లో మీరు తిరగలుగుతారా? నిజంగానే తెలుగుదేశం పార్టీగా మీ పైన మేము విరుచుకుపడితే మీరు కనీసం వీధుల్లోకి రాగలుగుతారా? ఇంకనైనా మానుకోవాలి. ఈరోజు నుంచి మేము చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీగా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం మొదలు పెడితే మేము కూడా మొదలు పెడితే ఒక ఆయన చెప్తున్నాడు, స్టేషన్ ముందరగా ధర్నాకి తిరుగుతా. మీరు చేసిన తప్పులకి ఎవరైతే అడ్డుగా వచ్చారో, ఒక విఐపిని ఇబ్బంది పెట్టారో వాళ్ళని తీసుకొని స్టేషన్లో పెట్టడం జరిగింది. ఆడపోయి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అంటే మేము ఇలాగ చేస్తే మీరు ఎలా ఉంటుందని కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. పోయి 5 సంవత్సరాల్లో మీరు ఏందయ్యా చేసింది? ఓటింగ్ సక్రంగా చేపించారా? పరకామణిలో దొంగతనం చేశారు, మీకు దొంగని ముద్ర వేసేశారు ప్రజలు. అలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి ఒక చైర్మన్ పదవిగా ఉండే ఆయన పైన కేవలం బిఆర్ నాయుడు గారు అక్కడ ఆ పదవిలో ఉండకూడదనే దురుద్దేశంతో మీరు ప్రవర్తిస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదు. ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి, ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి, ఒక ఉన్నత స్థానంలో ఒక సమాజంలో ఒక గౌరవప్రదమైన ఉండే బిఆర్ నాయుడు గారిని అపవిత్ర మాటలతో మీరు మైలుపరచాలనుకుంటున్నారు. అది మీ వల్ల కాదు, మిమ్మల్ని పుట్టించిన మీ తాత వల్ల కూడా కాదు. ఆయన ఏందో అందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏ విధంగా ట్రీట్ చేశారో, ఆయన ఏ విధంగా సమాజానికి సేవ చేశారో మన అందరికీ తెలుసు. ఆయన చేసిన మంచి పనిలో ఒక్క భాగం మంచి పని కూడా మీరు చేయలేదు. మీరు చేసినంత ఏంటంటే దొంగతనం చేయడం, దేవుణ్ణి ఏమార్చడం, దేవుడు సొమ్ము కొట్టేయడం, ఇంకొకరిని భయభ్రాంతులు చేయడం, లేకపోతే ఒకరి ఆస్తులు దోచుకోవడం. అంతకు మించి మీరు తిరుపతి ప్రజలకు ఏం చేశారయ్యా అని మేము సూటిగా అడుగుతున్నాం. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో జరిగిన పరిణామాలు, ఆరోపణలపై వారు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న బిఆర్ నాయుడు గారు కనిపించట్లేదు అని చెప్పి అదొక ప్రచారం. ఎక్కడికి పోతారో కనిపించుకోకుండా ఈరోజు వస్తే రాజీనామా చేయాలి. మీరు ఎన్నిసార్లు రాజీనామా చేయాలి? రోజు చేయాలి మీరు రాజీనామాలు ప్రతి దానిలో చూసుకుంటే.
ఇది కరెక్ట్ కాదు. తెలుగు సైన్యం తిరగబడిన రోజున మీరు ఎక్కడా నిలవలేరని చెప్తున్నా నేను. మమ్మల్ని రెచ్చగొట్టే విధానంలో వెళ్తున్నారు. మా నాయకుడు మాకు శాంతి క్రమశిక్షణ అంట మా కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెడుతున్నారు. దయచేసి తెలుగు తమ్ముళ్ళని రెచ్చగొట్టొద్దని చెప్పని మీకు చెప్తూ, ఇది కరెక్ట్ కాదు. పెద్ద ఆయన్ని ఆ రకంగా మీరు మాట్లాడితే ఏదో ఒకటి అని చెప్పని ఆయన్ని సైకలాజికల్గా దెబ్బతీయాలన్న దీంట్లో మీరు వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అన్నిటికీ పైన వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. ఆ స్వామి కళ్ళు తెరిచిన రోజున మీరు భస్మం అయిపోతారని చెప్తున్నా. శిశుపాలుడికి 100 తప్పులకి ఎలాగిచ్చారో అలాగే స్వామి చూస్తూ ఉన్నాడు. ఎవ్వరూ స్వామి దగ్గర నుంచి తప్పించుకోలేరని చెప్తా ఉన్నా. తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ తిరుపతి సంస్థ మీద ఏదో ఒక బురద తల్లి నాయకత్వం చెలామణి కావాలనే ఉద్దేశంతో ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ తనయుడు కానీ ప్రవర్తన చూస్తుంటే తిరుపతిలో ఉన్న మేధావులందరూ కూడా చూస్తున్నారు. మీరు ఒక్కొక్క టీమ్గా పోగు చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్కరిని అటాక్ చేయమని పంపిస్తున్నది కూడా గమనిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. కానీ మీరు ఇదే విధంగా రెచ్చగొట్టి విధానంగా వెళ్తే మాత్రం మంచి పద్ధతి కాదని మేము తెలియజేసుకుంటున్నాం. మీరు మాజీ పాలక మండలి అధ్యక్షులుగా నిజమైన చైర్మన్గా భక్తి భావనతో ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తిగా అయితే మాత్రం తిరుపతి శాంతి భద్రతలు కాపాడాలని మేము మరొకసారి మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రతి దాడికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేసుకుంటున్నాం. ఒక కంప్లైంట్ లేదా దానిపైన ఒక నివేదిక తయారు చేయమని నీకు చిత్తశుద్ధి ఉంటే, ఏదైనా అక్రమాలు జరిగాయో లేదా అన్యాయాలు జరిగాయో ఇంకేదైనా జరిగి ఉంటే దానిపైన ఎంక్వైరీ చేస్తారు. అలా కాకుండా భౌతిక దాడులకి తిరుపతి నడిబొడ్డుని కేంద్రంగా చేసుకొని మీరు ఏ విధంగా పాల్పడతారో ఇది కరెక్ట్ కాదు. వెంటనే కూడా పోలీసులు కూడా మేము ఏదంటే అది చెప్పడంలా, అధికారంలో ఉన్నామని ఎవరినంటే ఇది చేయమని చెప్పడంలా, ఎవరైతే ఈ యొక్క మనుషుల్ని అక్కడికి పంపించారో అసలైన దోషులపైన పూర్తి స్థాయిలో ఫోన్ కాల్స్ అంటామా లేదా ఈ వ్యక్తులు ఎంతసేపు ఎవరింటి దగ్గర నుంచి వచ్చారు, ఎవరి నుంచి ఇక్కడికి వచ్చారో ఊరికే ప్రెస్ మీట్లో కూర్చొని మాకు ఆయన చెప్పలా ఏం చెప్పలా అంతే నమ్మేదానికి ఏం లేదు. శాస్త్రీయంగా కూడా ఈ పొద్దు టెక్నాలజీ పరంగా కూడా ఎవరు ఎక్కడ ఎంతసేపు ఉండేది తెలుస్తుంది. కాబట్టి ఎస్పీ గారికి కూడా బహిరంగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయినా ఖచ్చితంగా కూడా కాలయాపన లేకుండా వెంటనే కూడా చర్యలు చేపట్టి అలాంటి వ్యక్తులు ఎవరో భక్తులకి తిరుపతి వాసులకి ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూడా డిపార్ట్మెంట్ ఉంది. అంటే నీ సంస్కృతి ఇంతవరకు కూడా నువ్వు మారలేదు. మీరు వచ్చిన దగ్గర నుంచే ఈ తిరుపతి నగరంలో ఈ అరాచకాలు, ఈ దౌర్జన్యాలు, ఈ దురాక్రమణలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీ యొక్క ప్రవృత్తి అలాంటిది. మీకు దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. బిఆర్ నాయుడు గారు ఒక పెద్ద ఆయన ఈరోజు ఫ్యామిలీతో వచ్చి బ్రేక్ఫాస్ట్కి వెళ్తే అక్కడికి వెళ్ళి అటాక్ చేస్తారా? ఆయన్ని అటాక్ చేసింది మీరు బిఆర్ నాయుడును కాదు. తిరుపతికి వచ్చేటువంటి 50 మంది, వేలాది మంది, లక్షలాది మంది భక్తులకు జరిగినటువంటి ఒక అపచారము, జరిగినటువంటి ఒక అన్యాయము, జరిగినటువంటి ఒక మరి మీరు అటాక్ చేయడం అంటే ఏమనుకుంటున్నారు? తిరుపతికి వచ్చేటువంటి ఆ కలియుగంటి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వచ్చేటువంటి భక్తులకు అందరికీ మీరు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ మరియు టీడీపీ నేత ఊట్ల సురేందర్ నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచం నుంచి నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రశాంతంగా నిలయమే తిరుపతి. అలాంటిది ఈరోజు కరుణాకర్ రెడ్డి మాజీ గంగమ్మ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గతంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు, 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశాడు.
ఈరోజు అతను నేను రౌడీ చేస్తున్నాను, రౌడీతనం చెయ్యాలి, రౌడీతనంతో అందరిని భయపెడతాననే లెక్కలో టీటీడీ చైర్మన్, ప్రజెంట్ ఉన్న టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఫ్యామిలీతో కూడా గ్రాండ్ రిడ్జ్కి వస్తే కరుణాకర్ రెడ్డి మనుషులను పంపించి వాళ్ళ ఫ్యామిలీని అడ్డుకోవడం నీకు తగునా కరుణాకరా? మేము తలుచుకుంటే, కూటమి నాయకులు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేము తలుచుకుంటే నువ్వు రోడ్లో తిరగలుగుతావా? రోజుకొక ఇష్యూ, నీ మీద రోజుకొక ఇష్యూతో ప్లే కార్డ్స్తో నిన్ను నిరసన చేయగలుగుతాం. తిరుపతిని అస్తవ్యస్తం చేశావు నువ్వు, తిరుపతిని సర్వనాశనం చేశావు నువ్వు. ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు, మీ కొడుకు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు మేము తలుచుకుంటే నిన్ను రోజుకొక విధంగా అడ్డుకుంటాం. డ్రగ్స్ మాఫియా నడిపించావు తిరుపతిలో నువ్వు. ఇదే గత నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు రాసలీలలన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము బయట పెట్టగలుగుతాం. వద్దు, మీ ఫ్యామిలీలో ఇబ్బందులు అవుతాయని మేము గమ్మునున్నాం. టీడీఆర్ బాండ్ల మీద నీ కుంభకోణం మాకుంది, భూ కబ్జాల్లో ఉన్నారు, మీ ఇంట్లో అందరూ భూ కబ్జాల్లో పాల్పడి ఉన్నారు. ఈరోజు బిఆర్ నాయుడు గారు ఫ్యామిలీతో కూడా వస్తే నీ మనుషులు పంపించి, నీ గూండాలను పంపించి వాళ్ళని అడ్డుకుంటావా? ఎక్కడ సంస్కృతి అయ్యా ఇది? తిరుపతిలో ఎప్పుడైనా ఉందా? నీకన్నా ముందుగా ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తిరుపతిలో, ఏ రోజు కూడా జరగలా. ఏదో రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారే కానీ ఈ విధంగా అడ్డుకోవడం ఏంది? అంటే భయపడిపోతారనే? నువ్వు చేసే అరాచకాలని, నువ్వు తిరుమల తిరుపతిలో చేసిన అవినీతిని బయట పెడతారనే భయంతో బిఆర్ నాయుడు గారిని భయపెట్టాలని చూస్తావా? అది జరగదు. బిఆర్ నాయుడు గారు భయపడే వ్యక్తి కాదు. నువ్వేదో అనుకుంటున్నావు ఆయన. నువ్వు చేసే ప్రతి ఒక్కదానికి శిక్ష అనుభవించక తప్పదు కరుణాకర్ రెడ్డి. అయితే నేను అందుకే ఈరోజు మేము చెప్తున్నాం, ఇవి తగ్గించుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు మీ ఇంటికి ఎంత దూరం? పెద్ద దూరమా? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. మేము రాలేమా మీ ఇంటికా? రాలేమా? నువ్వేమన్నా పెద్ద పుడింగా? నిన్న ఇంకో కుంభకోణం చేశాడు ఇతను అనుచరుడు, వాడు కార్పొరేటరు, 16వ డివిజన్, ఎవడు కార్పొరేటర్, ఏ డివిజన్ వాడు? రూరల్ మండలంలో ఇతను అనుచరుడు గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా ఇప్పుడు కృత్రిమ ఇది సృష్టిస్తూ ఉన్నాడు. సృష్టించేసి వాళ్ళ ఇంట్లో 595 సిలిండర్లు దాచిపెట్టేశాడు. దాదాపు 985 సిలిండర్లు దాచిపెట్టాడు. ఒక 80 సిలిండర్లు గృహోపకరణ సిలిండర్లు 80 దాచిపెట్టాడు. దాదాపు 1000 చిల్లర సిలిండర్లు దాచిపెట్టేసి, అంటే కృత్రిమ కొరత సృష్టించేసి ఈ సిలిండర్లన్నీ మళ్ళా బ్లాక్లో అమ్ముకోవాలా? అంటే సిగ్గు లేదయ్యా, సిగ్గు లేదయ్యా మీకు కరుణాకర్ రెడ్డి? సిగ్గు ఉందా కొంచెం అన్నా? నీ అనుచరుడు ఇలాంటి దొంగ పనులు చేస్తూ ఉంటే వాళ్ళని పోయి ఆపాల్సింది పోయి మీరు భుజం తట్టి చేయండి 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 దొంగ పనులు, శబాస్ పూలు పోస్తారా? పూలాభిషేకం చేస్తారా వాళ్ళందరికీ? అంటే బాగా దొంగతనం చేస్తున్నారు మీరు. వెరీ గుడ్, సూపర్. 2 సంవత్సరాల నుండి దొంగతనం, 5 సంవత్సరాలు చేసింది కాకుండా మళ్ళీ 2 సంవత్సరాల నుండి కూడా కూటమి పార్టీ కన్నులు కప్పి చేస్తున్నారు. సూపర్ బాగా వేయండి అని చెప్పి పూలు పోసి అభిషేకం చేస్తారు మీరా? ఇంకా కామన్ సెన్స్ ఉండాలయ్యా. రాజకీయంగా ఎట్లా మీరు ఏదో ప్రజలు, తిరుపతి ప్రజలు ఏదో దయాదాచ్యంతో మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసేసారు కాబట్టి, కానీ ఇంకైతే జీవితంలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఈ తిరుపతిలో ఎమ్మెల్యే పరిస్థితి లేదు. మీరు కడప సంస్కృతి తిరుపతికి తీసుకొస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి ఉద్యోగులతో పాటు చిన్న వ్యాపారాలు, దినసరి కూలీలు, యాత్రికులకు అవసరమైన సేవలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ కోవరాకు చెందిన చిన్నపాటి కార్మికులకు, వ్యాపారులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వీరి అభ్యర్థులను పెడచెవిన పెట్టారని, వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించవలసిందిగా టీటీడీ ఉన్నత అధికారులకు టీటీడీ సర్వీస్ ఆర్గనైజింగ్ ఫెడరేషన్ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. మేము ఇక్కడ చాలా ఓపిక్గా ధర్నాలు చేస్తున్నాము అనేసి అని అంటారు. ధర్నా కాదు ఇది. ఒక ప్రశాంతమైన జీవితంలో ప్రశాంతమైన వెంకటేశ్వర స్వామికి మేము చెప్తున్నాం. మా బాధలన్నీ అక్కడికి వచ్చి చెప్పుకోలేక ఇక్కడ మేము చెప్తా ఉన్నాం.
ఏమని చెప్తున్నాము, 24 సమస్యల మీద నిదానంగా వెంకటేశ్వర స్వామికి 24 రోజులు వచ్చి చెప్పినట్టు ఈ ఎండకి కూర్చొని మేము చెప్పుకుంటున్నాం మా బాధలంతా. ఈ బాధలు తీర్చమనేసని వెంకటేశ్వర స్వామికి మోకాలు మెట్ల మీద ఎక్కి మేము చెప్పుకోలేక ఇక్కడ ఈవోలకి జేఈఓలకి అందరికీ ఎమ్మెల్యే వాళ్ళుగా నుంచి ఏమన్నా ఎక్కడికి పోయినా మళ్ళీ మాట్లాడతామని అంటున్నారే కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ సీఎంలతో సహా వాళ్ళ తొత్తులకు చేసుకున్నట్టు వైసీపీ ప్రభుత్వం చేసినంత ఇదిగా ఇప్పుడు మాకు అనేది ఒక తట్ట కానీ స్థానికులకి లోకల్గా పుట్టి పెరిగిన వాళ్ళకి ఒక సమస్య తీర్చని అంటున్నారు. అది వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చినా వీళ్ళు వరం ఎందుకు ఈయన అంటున్నారో అది మాకు అర్థం కావటం లేదు. దయచేసి మా మీద కరుణ చూపించాలి. ఈ ప్రజలకందరికీ మాకు సమస్యలను తీర్చాలనేది మట్టుకే మీకు చేతులెత్తి మొక్కుకుంటున్నాము. మా బాధలు ఇన్నవండి విని ఒక కరుణ చూపించండి. మీ ఆస్తులు అంతస్తులు మాకు అవసరం లేదు. మీ జీతాలలో సగం జీతం ఈమనగానే మేము అడగటం లేదు. దయచేసి మీకు కుటుంబరాలు ఉంది, మా కుటుంబరాలంతా రోడ్ల మీద ఉంది. మా సమస్యలు తీర్చమనే ఆ వెంకటేశ్వర స్వామి లాగా గోయిందా అని మొక్కుంటున్నాం సార్. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని ఈ సందర్భంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్మరించుకున్నారు. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజేంద్రన్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టరేట్ ఆవరణలోని పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కలెక్టరేట్లోని సమీక్షా సమావేశం మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశానికి స్ఫూర్తి ప్రదాత అని ఇన్ఛార్జ్ కలెక్టర్ పేర్కొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష మరియు త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మరియు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రదోష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. శ్రీ సర్వమంగళ సమేత శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ చైర్మన్ పద్మనాభరాజు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారిని లతా సమక్షంలో ఈ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. శ్రీ సర్వమంగళ సమేత శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ చైర్మన్ పద్మనాభరాజు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారిని లతా సమక్షంలో ఈ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ప్రదోషం సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామి మరియు వాల్మీకేశ్వర స్వామి వారికి ఏకకాలంలో ప్రత్యేక ప్రదోష పూజలు నిర్వహించారు. అభిషేక కార్యక్రమాల అనంతరం స్వామి అమ్మవార్లను మరియు ప్రదోష నందీశ్వర స్వామి వారిని వివిధ పుష్పాలతో అందంగా అలంకరించి దీపధూప నైవేద్యాలు, మహాదీపారాధనను నిర్వహించారు. ఈ ప్రదోష పూజలకు ప్రసాదం మరియు పుష్పాలంకరణ ఉభయదారులుగా పొన్నేరి ప్రాంతానికి చెందిన బాలకృష్ణ ప్రేమ్ కుమార్, తిరుపతికి చెందిన కోటేశ్వరరావు, అలాగే నిండ్రాకు చెందిన శ్రీనివాస్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు హంసరుద్రయ్య, అర్చకులు, ఆలయ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సోమవారం నుండి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. డీఈఓ రాజేంద్ర ప్రసాద్ ఆయా అధికారులు తమ పరిధిలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు సరిపడా డెస్క్లు, లైట్లు, ఫ్యాన్లు, తాగునీరు, వాష్రూమ్లు ఉన్నాయా అనేది తనిఖీ చేశారు. డీఈఓ రాజేంద్ర ప్రసాద్ ఆయా అధికారులు తమ పరిధిలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు సరిపడా డెస్క్లు, లైట్లు, ఫ్యాన్లు, తాగునీరు, వాష్రూమ్లు ఉన్నాయా అనేది తనిఖీ చేశారు. పలమనేరు సీఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, పలమనేరు పట్టణంలో 8 సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థి తల్లిదండ్రులు వారి పిల్లలను పరీక్షా కేంద్రం వద్ద వదిలి వెళ్లిపోవాలని, పరీక్ష అనంతరం వారు వచ్చి వారి పిల్లలను తీసుకుని వెళ్లాలని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయని అన్నారు. మొత్తం 129 కేంద్రాల్లో 23,095 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. 93 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11 ఫ్లయింగ్, 43 సిట్టింగ్ స్వాట్స్, 37 స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశారని తెలిపారు. 10th పబ్లిక్ పరీక్షల జిల్లా పరిశీలన అధికారిగా రాష్ట్ర సమగ్ర శిక్షలో ఇన్ఫ్రా జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగంను నియమించారు. గతంలో ఈయన ఇక్కడ డీఈఓగా పనిచేశారు. ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. దాంట్లో భాగంగా తహసీల్దార్ గారు 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. పోలీసు బందోబస్తు ప్రతి సెంటర్ దగ్గర కూడా అరేంజ్ చేయడం ఉంది. మనకు పలమనేరు మండలంలో 8 సెంటర్స్ ఉన్నాయి. 1493 స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు ఎగ్జామ్ కి. దాంట్లో భాగంగా పోలీసు
ప్రజెన్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు అనేది ఎస్ఐ గారు నేను అందరూ రౌండ్స్ తిరుగుతూ చెక్ చేస్తున్నాం. పేరెంట్స్ కూడా ఏం తెలియజేసేది ఏమంటే వాళ్ళ స్టూడెంట్స్ ను అడ్వాన్స్ గా హాఫ్ అన్ అవర్ ముందే స్టేషన్ ఎగ్జామ్ సెంటర్ కి రావాలి. వాళ్ళు చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉండి మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ స్టూడెంట్స్ ని తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేగాని ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎవరు అనాథరైజ్డ్ గా ఉండకూడదు, ఎవరు వితౌట్ ఇన్విజిలేటర్ ఇదితో ఎవరు లోపలికి కూడా ఎంటర్ కాకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాం. సత్యవేడు మండలంలో సర్పంచులకు ఘన సన్మానం జరిగింది. సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ 3తో ముగియనున్న నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మండలంలోని 28 గ్రామ పంచాయతీల సర్పంచులను శాలువా కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని సత్యవేడు ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచుల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. గ్రామ ప్రజల చేత నేరుగా ఎన్నికై సేవలందించే గౌరవనీయమైన పదవి సర్పంచులేదని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధి సర్పంచనని ఆమె పేర్కొన్నారు. అనంతరం జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలులో సర్పంచులు ఎంతో కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సర్పంచుల సేవలు విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు సర్పంచులు పాల్గొన్నారు. మనం 2021-26 మధ్యలో ఈ 5 సంవత్సరాల కాలంలో మన బాడీ మండల పరిషత్ బాడీ పనిచేయడం జరిగింది. మనకందరికీ సర్పంచ్ అనేది ముఖ్యంగా అందులో చెప్పినట్టు మెయిన్ అది ఒక బాధ్యత. సర్పంచ్ కి అనేక విశేష అధికారాలు వచ్చి సర్పంచ్ మాత్రమే ఉంటుంది. చెక్ పవర్ అనేది కానీ మరియు అధికారాలు కానీ అన్ని కూడా ఇంకా రాజ్యాంగంలో ఎవరికి కల్పించలా, అది ఒక సర్పంచ్ మాత్రమే రావడం జరిగింది. అంతేకాకుండా సర్పంచ్ వచ్చి ప్రతి ఒక్కరూ ఈరోజు మనం ఉదయం లేస్తే కరెంట్ కానించి వాటర్ ఇవ్వడం కానించి ఎంత అధికారులు ఉన్నా కూడా సర్పంచ్ మనవాడు కాబట్టి ప్రతిరోజు అడుగుతుంటారు. అడిగినప్పుడు కొంత మనకి మనసు కష్టంగా ఉన్నా కూడా మనం వాళ్ళకి నవ్వుతూ సమాధానం చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం రోజు తిరుగుతుంటాం కాబట్టి ఇవాళ సమస్యలు మనం మెయిన్ వాటర్ సమస్య కానీ, ఎలక్ట్రిసిటీ సమస్య కానీ, స్ట్రీట్ లైట్స్ పరిష్కరించడంలో ఈ 5 సంవత్సరాలు కంటికి రెప్పలాగా నిర్వర్తించినారు మీరు. అందరూ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో మన బాడీలో ఎక్కడా కూడా ఈ 28 పంచాయతీల్లో ఒక పెద్ద ఇష్యూ, మేజర్ ఇష్యూ అనేది మనకు రాల. ఈ గ్రామ పంచాయతీలో ఇలా పలానా సమస్య వచ్చింది అనేది మనం ఎప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఫేస్ చేయలేదు. కాబట్టి దానికి అందరూ కూడా మీకు అందరికీ సర్పంచులందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డ తెలుగుదేశం నాయకులు. భూమన తన రాజకీయ స్వార్థం కోసం టీటీడీ పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో అత్యంత ఘనంగా నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్న అధికారులు మరియు ప్రజాప్రతినిధులు. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. కేంద్రాల్లో 1000 మందికి పైగా విద్యార్థులు హాజరు. కేంద్రాల వద్ద భారీ భద్రత. కమాండ్ కంట్రోల్ డీఈఓ నుంచి పర్యవేక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.